తోటి వారికి సహాయం చేస్తుంటారు, విరాళాలు ఇస్తుంటారు. అటువంటి ఓర్పును కోల్పోతారు వీళ్ళు. ముందుగా అందరికీ నమస్తే ఫ్రెండ్స్. నేను హరిహరన్ న్యూమరాలజిస్ట్. నా వీడియోస్ని బాగా ఆదరిస్తున్నారండి. అందరికి కూడా నేను చాలా రుణపడి ఉంటాను. అలానే సపోర్ట్ చేయండి. మీకోసం నేను మంచి మంచి సబ్జెక్ట్ తోటి ముందుకు వస్తాను. అలానే మంచి మంచి రెమెడీస్ కూడా చెప్తాను. ఇంతకుముందు ఉన్నటువంటి వీడియోలో 1వ నెంబర్ వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, డేట్ ఆఫ్ బర్త్లో కనుక 1 అనేటువంటి నెంబర్ లేకపోతే ఏ విధంగా నష్టపోతారు, వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ తెలియజేశాను. ఈరోజు రెండో గ్రహం అంటే 2వ నెంబర్ అంటే చంద్రుడు అండి. న్యూమరాలజీలో మనం ఒక తల్లిగా రాణిగా మనం ఈ గ్రహాన్ని చూస్తాం, చంద్రమాత అని పిలుస్తాము. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే 2తో జన్మించారో, 2 జన్మ సంఖ్యగా 2 కానీ 11 కానీ 20 కానీ ఇలా సింగిల్ డిజిట్ కింద కన్వర్ట్ చేస్తే 2 రావాలి. జన్మించారో వారు చాలా సహనం ఉంటుంది, వాళ్ళకి ఓర్పు ఉంటుంది, సమయస్ఫూర్తి ఉంటుంది. ఒక తల్లికి ఎటువంటి లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాలు అన్నీ వీరిలో ఉంటాయండి. ఒక తల్లి కుటుంబాన్ని ఏ విధంగా అయితే అందరినీ సమానంగా చూస్తూ, సమానంగా ప్రేమిస్తూ, అందరినీ చాలా ప్రేమతో చూస్తుందో అదేవిధంగా ఈ నెంబర్లో జన్మించినటువంటి వారికి కూడా లక్షణాలు ఉంటాయి. నలుగురిని ప్రేమిస్తారు చక్కగా, మంచి ప్రేమమూర్తులు అని చెప్పొచ్చు. వీరి యొక్క జీవితము చాలా సస్యశ్యామలంగా ఉంటుంది, కుటుంబ జీవితం బాగుంటుంది, పిల్లలు అంతా చాలా బాగుంటుందని చెప్పడానికి అవకాశం ఉందండి. మంచి జ్ఞానం కలిగి ఉంటారు, మంచి ఆలోచన పరులు అని చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే వీళ్ళు డిపెండెంట్స్ అండి, ఇండిపెండెంట్స్ కాదు. ఎలా అయితే మనం సూర్యమండలంలో సూర్యుని యొక్క కాంతి కిరణాల ద్వారా ఈ చంద్రుడు ప్రతిబింబిస్తాడో ఆ విధంగానే ఈ జన్మ సంఖ్యలో 2లో పుట్టినటువంటి వాళ్ళు కూడా అలానే ఉంటారండి. వీళ్ళేంటంటే డిపెండెన్స్. వీళ్ళకి ఎవరన్నా పక్కన కనుక మిత్ర సంఖ్యగా ఉన్నటువంటి వారు కనుక ఫ్రెండ్స్ కానీ జీవిత భాగస్వాములుగా కనుక ఉంటే ఇంకా వీరి జీవితానికి తిరిగే ఉండదండి. డబ్బుకి కొదం ఉండదు, కుటుంబం సంతోషంతో సుఖంగా చాలా చక్కగా జీవిస్తారు. మంచి వ్యాపారంలో కూడా బాగా కలిసి వస్తుంది, మంచి ఆలోచన పరులు. వీరేంటంటే తెర వెనకాలండి నడిపించేటువంటి జ్ఞానం అండి. వీళ్ళకి ముందుకు రాలేదు. చాలా జ్ఞానం ఉంటుంది వీడి దగ్గర, మంచి ఆలోచన శక్తి ఉంటుంది, అంతే ఉంటుంది, కానీ ఇండిపెండెంట్గా అయితే ముందుకు రాలేరు. వీరికి సరైనటువంటి సంఖ్య వారు సపోర్ట్గా ఉండాలి, మిత్ర సంఖ్యల వారు సపోర్ట్గా ఉండాలి, లేదా భాగస్వాములుగా ఉండాలి. వ్యాపారంలో కావచ్చు, జీవితంలో కావచ్చు, ఏ విషయంలోనైనా సరే. అప్పుడు వీళ్ళు చాలా బాగా రాణిస్తారు. తోటి వారికి సహాయం చేస్తుంటారు, విరాళాలు ఇస్తుంటారు, మంచి స్వభావం కలిగి ఉంటారు, చాలా ప్రేమమూర్తులు అని చెప్పొచ్చు. చాలా అందంగా ఉంటారు చూడటానికి చక్కగా. సో ఫ్రెండ్స్, అదే నెంబర్ కనుక డేట్ ఆఫ్ బర్త్లో అంటే పుట్టినటువంటి తేదీలలో కానివ్వండి, మాసంలలో కానివ్వండి, సంవత్సరంలో కానివ్వండి, ఈ 2 అనేటువంటి నెంబర్ లేకపోతే జరిగేటువంటి నష్టాలు, వీరు ఎదుర్కొన్నటువంటి నష్టాలు కొన్ని మీకు చెప్తాను. అలానే ఈ 2కు సంబంధించినటువంటి 2 మిస్ అయితే డేట్ ఆఫ్ బర్త్లో ఆ నష్టాలకి సరిపడా రెమెడీస్ కూడా చెప్తాను. సో ప్రతి ఒక్కరు కూడా వీడియో మొత్తం క్లియర్గా చూడండి, బాగా అర్థం చేసుకోండి, పాటించండి. నేను చెప్పేటువంటి రెమెడీస్ని మీరు అమలు చేయండి. ఖచ్చితంగా మార్పును అనేటువంటిది మీరు గమనిస్తారని నేను చెప్పగలను ఫ్రెండ్స్. ఈ 2 నెంబర్ అనేటువంటిది చాలా సున్నితత్వం కలిగినటువంటి నెంబరు. 2గా జన్మిస్తే అటువంటి సున్నితత్వాన్ని వీళ్ళు కోల్పోతారు, సహనాన్ని కోల్పోతారు. వీరికి చాలా ఓర్పు ఎక్కువగా ఉంటుంది మామూలుగా. అటువంటి ఓర్పును కోల్పోతారు వీళ్ళు. అవతల చెప్పేటువంటి ఆ విషయాలని మిస్అండర్స్టాండ్ చేసుకునేటువంటి స్వభావం ఏర్పడుతుంది. అట్లానే కొంతమందికి ప్రేమ వివాహాలు జరగటం, ఇంకా కొంతమందికి అయితే ఆలస్యంగా వివాహాలు జరగటం, 34వ సంవత్సరం సుమారు వచ్చేదాకా కూడా వీళ్ళకి కలిసి రాకపోవడం,
ఆ, ఇట్లా కుటుంబంలో సమస్యలు అంటే భార్యాభర్తలు కావచ్చు, పిల్లలు కావచ్చు, లేకపోతే ఇతర రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా సరే కుటుంబంలో సమస్యలు రావటం, బయట వ్యాపారంలో కానీ లేకపోతే చుట్టుపక్కల వారితో మిత్రులతో కానీ అసహనంగా ప్రవర్తించటం, వాళ్ళు మాట్లాడేటువంటి మాటలకి ద్వంద్వార్థాలు తీసుకోవడము, అంటే ఇట్లా మిస్అండర్స్టాండ్ చేసుకోవటము, ఇట్లా అనేక రకమైనటువంటి అనర్థాలకు లోనవుతారు. వ్యక్తిగతంగా వీరు ఈ చంద్రమాత అనేటువంటిది తల్లి చాలా మంచి స్వభావం కలిగినటువంటి నెంబర్, ఇది గ్రహం. అటువంటిది ఈ నెంబర్ కనుక డేట్ ఆఫ్ బర్త్లో ఎక్కడైనా సరే లేకపోతే, నెలలో కానీ మాసంలో కానీ సంవత్సరంలో కానీ లేకపోతే ఈ విధమైనటువంటి నష్టాలు జరుగుతుంటాయి, అనారోగ్యాలు వస్తుంటాయి, చిన్న చిన్న యాక్సిడెంట్స్ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి రెమెడీస్లో చాలా ముఖ్యమైనటువంటి రెమెడీస్ అండి ఇవి. తల్లి లాంటి ముత్యాలని ప్రత్యేకంగా ఉంటాయి. అంటే ముత్యాల్లో నెంబర్ 1 క్వాలిటీస్ ముత్యాల దండ ధరించడం, స్ఫటికమాలని రిస్ట్కి ఒక బ్రేస్లెట్ లాగా ధరించడం ఒకటి. అలానే సిల్వర్ గ్లాస్లోనే వీళ్ళు వాటర్ తాగాలి. అలానే ఇక్కడన్న వ్యాపారాలకు వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే ఆఫీసులకు వెళ్ళేటప్పుడు కానీ ఆ సిల్వర్కి సంబంధించినటువంటి ఏమన్నా ఫ్లాస్కులు కానీ లేకపోతే ఏమైనా బాటిల్స్ కానీ ఉంటే తీసుకెళ్ళటం, దానిలో వాటర్ తాగటం చాలా శ్రేష్టం అని చెప్పొచ్చు. చాలా మార్పులు కూడా వస్తాయని చెప్పొచ్చు. అట్లానే మీరు నివసించేటువంటి గృహంలో, ఇంట్లో సిల్వర్తో చేసినటువంటి హంసబొమ్మల జత ఒకటి తీసుకోకూడదండి, జత తీసుకోవాలి. ఆ జత బొమ్మల్ని ఇంట్లో పెట్టుకోవాలి ఖచ్చితంగా. అది ఒకటి చాలా ఇంపార్టెంట్గా మీరు గమనించండి. అలానే మీరు నివసించేటువంటి గృహంలో సౌత్ ఈస్ట్లో పర్వతాలు ఉన్నటువంటి పోస్టర్స్ని లేదా ఫొటోస్ని నీళ్లు ఉండకూడదండి. ఆ పోస్టర్లో నీళ్లు ఉండకూడదు, పర్వతాలు మాత్రమే ఉండాలి. అటువంటి పోస్టర్ని మీరు నివసించేటువంటి గృహంలో సౌత్ ఈస్ట్లో పేస్ట్ చేయండి, అంటించండి, తగిలించండి, లేకపోతే చాలా బాగా ఉపయోగపడుతుంది. అట్లానే 2 ముఖాలు 6 ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షలో, అలానే గౌరీ శంకర్లు కలిసి ఉన్నటువంటి రుద్రాక్ష, ఈ మూడింటిని కలిపి కూడా ధరించడం చాలా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. మూన్ స్టోన్ అని చెప్పి అమ్ముతారండి జెమ్స్లో. నాణ్యమైనటువంటి స్టోన్ కనుక దొరికితే మూన్ స్టోన్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఉండేటువంటి గృహంలో గృహానికి సంబంధించినటువంటి డోర్ నెంబర్స్ కానివ్వండి, అంటే 2 వచ్చేలాగా చూసుకోవడము, మొబైల్ నెంబర్లో 2 వచ్చేలాగా చూసుకోవడము, మీ యొక్క జన్మ సంఖ్యకి వచ్చేటువంటి లక్కీ నెంబర్కి అనుగుణంగా మొబైల్ నెంబర్ని మార్చుకోవడము, ఈ పేరులో ఏదన్నా కరెక్షన్స్ ఉంటే పేరు కరెక్ట్ చేసుకోవడము, లేదా పేరులో మొదలైనటువంటి మొదటి అక్షరం ఏదైతే ఉందో ఆ అక్షరం మీ జన్మకి సరిపడా, మీ జన్మ సంఖ్యకి సరిపడా లేకపోతే కూడా ఇటువంటి అనర్థాలు జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు బాగా గమనించండి. నేను చెప్పినటువంటి రెమెడీస్ని ఫాలో కండి. ఖచ్చితంగా జీవితంలో మార్పులు ఖచ్చితంగా చూస్తారని చెప్పగలను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క మనపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నానండి.